ఓలా జరంత ఆగురు రాగుర్రి జరంత ఆగి జరంత మా వీడియోలు కూడా జరంత చూడుర్రోళ్ళ ఇంతకీ అందరు ఎట్లున్నారు మంచిగా ఉన్నారా అందరు ఎట్లున్నారు అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ టొంచా స్టోరీస్ అండ్ వ్లాగ్స్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అనదర్ మై న్యూ వీడియో. నేనైతే ఇంక ఇప్పుడే లేసేసిన. ఇప్పుడైతే మేము బయటకైతే వెళ్తున్నాము నేను ఇంకా అఖిలకి. ఎందుకంటే హ్యాపీ బాబుకి అయితే 4th మంత్ ఇంజెక్షన్ అయితే వేపియాలి. అంటే 5th మంత్ లోపు 3 ఇంజెక్షన్స్ వేపియాలి కదా, సెకండ్ ఇంజెక్షన్ అనమాట. సో ఇంకా అక్క ఒక్కతే ఉంది, అందుకోసం అనేసి నేను కూడా వెళ్తున్నాను. ఇంకా మహాబాబీకి అయితే భగత్ బాబు అయితే బ్రషింగ్ చేపిస్తున్నాడు. ఇంకా బ్లాగ్ కంటెంట్ అయితే నాతో పాటు మీరు కూడా చూసేయండి గైస్. తెలుసు కదా, చూసే ముందు అయితే మన వీడియోకి లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్. సో ఇంకా ఇంజెక్షన్ అయితే ఇక్కడే స్కూల్లో వేస్తున్నారు, మా ఏరియాలో ఉన్నటువంటి స్కూల్ ఇదైతే. సో ఇంక ఇక్కడే ఇంజెక్షన్ అయితే వేసేది. అంటే ఇంతకు ముందు కూడా వచ్చినాము లాస్ట్ వీక్ కూడా, బట్ అప్పుడు వేయలేదు. ఎందుకంటే ఇంజెక్షన్ వేయాలి అంటే 3 మెంబర్స్ ఉండాలంట మరి. అంటే అదొక బుడ్డి ఓపెన్ చేస్తే 3 మెంబర్స్కి యూజ్ చేయాలి అంట. సమ్మర్ కదా పాడైపోతుంది అనేసి అంటున్నారు. అందుకే లాస్ట్ వీక్ కూడా వెళ్ళినా కూడా వేయలేదు. అందుకే ఈ వీక్ కూడా వచ్చినాం మళ్ళీ. బట్ ఇప్పుడైతే వేస్తున్నారు. ఎందుకంటే వేయకపోతే ఎట్లుంటుంది చెప్పండి. ఎన్నిసార్లు అని చిన్నపిల్లల్ని పట్టుకొని తిరుగుతాం మనం కూడా చెప్పండి. మహా ఇంజక్షన్ వేయించుకురా. ఇప్పుడైతే ఆగునా సమయం వదులు నాకు ఇటేసి అడిపోతాడా ఏటేసి రాలేదు రాలేదా రాలేదు సర్వే ఇలా చెయ్యొద్దు ఇంజక్షన్ వేయొద్దు వదులు వదులు. స్టార్ట్ కొయ్యి అంటారు తమ్ముడిగా. వేసుకుంటావా దొంగ వేసుకుంటావా? ఈయన కూడా రియో చేసేసిన. మీ అన్న రియో నేనంటే నువ్వు నీకు వేయాలా? మీ ఇద్దరికి వేయాలా? కనీసం ఓకే. ఆపిల్ ఇంజక్షన్ వచ్చిలా? ఇంజక్షన్ వేసిల్లా? నువ్వు నవ్వుతాను ఏడుతాను. ఇక్కడ ఇంజెక్షన్స్ వేస్తున్నారు. ఇక్కడ అంగన్వాడీ ఉంది, ఇందులోనే ప్రైమరీ స్కూల్. అంటే ప్రైమరీ స్కూల్లోనే ఒక రూమ్ ఉంటుంది కదా, అంగన్వాడీ అంటే వంటలు వండుతారు కదా. ప్రైమరీ స్కూల్ అంటే గవర్నమెంట్ స్కూల్ వాళ్ళకి ఫ్రీ ఫుడ్ పెడతారు కదా, వాళ్ళు వండే వాళ్ళు ఉంటారు కదా. అదే రూమ్లోనే అంగన్వాడీ, అదే రూమ్లోనే ఇంజెక్షన్ వేస్తారంట. వీక్లీ వన్స్ ఇక్కడ, వీక్లీ వన్స్ ఇంకొక అంగన్వాడీ సెంటర్ దగ్గర వేస్తారు. నిన్న తెచ్చుకోవాల్సిన చేపలు అయితే మిస్ అయినాయి. ఇంక ఇవాళ అయితే తీసుకొచ్చిండు. అరకిలో 100 రూపాయలు అట. వామ్మో, వీటికంటే పెద్ద చేపలైనా అయ్యాం. అవి అయితే కిలో 120, ఇవి అయితే కిలోనైతే 200 అంట. వామ్మో, అయ్యే బెటర్ అనిపించింది. నేనేమో 50 రూపాయలే కావచ్చు అని నేను ఫీల్ అవుతున్నా అరకిలోకి. మళ్ళీ వీటిని క్లీన్ చేసినందుకు 20 రూపాయలు అంట. అమ్మో అనిపించింది. నేను తిననే తినా తెలుసా ఉల్లకి. ఇదైతే అంటే సూపే తింటా, లైక్ ఆ పీసులతో అయితే తినను కూడా తినను. వామ్మో 100 రూపాయలా అని పొద్దున్న నుంచి సాయంత్రం వరకు గులిగి చచ్చిన. నేనైతే తీసుకురమ్మనేది నువ్వే, మళ్ళీ గులిగేది నువ్వేనా అనేసి ఇంకా భగత్ బాబు అని ఉండే. నాకేం తెలుసు 100 రూపాయలు, నేను 50 రూపాయలు అనుకున్నా. 120 పెట్టి తీసుకొచ్చాను. నేనేమో నాకేమన్నా కలగంటానా నేను అనేసి అని ఉండే. అంటే పోయినసారి నేను 50 రూపాయలు అనుకోని మళ్ళీ ఈసారి తెమ్మన్నా. కానీ 120 రూపాయలు అంటే అరకిలో, అంటే 100 రూపాయలు అరకిలో 20 రూపాయలు క్లీన్ చేసినందుకు. అంటే పావు కిలోకి 10 రూపాయలు అంటే క్లీన్ చేసినందుకు.
వామ్మో అనుకోండి ఇక నేనైతే ఇంక ఇలా ఆఫ్టర్నూన్ లంచ్ అయితే వైట్ రైస్ విత్ చేపల పులుసు ఏదో అట్లా కానిచ్చేసినాం. ఇంకా సాయంత్రం అయితే సేమియా అయితే వేస్తున్నాను. ఎందుకోసం అంటే ఇంట్లో పాలు ఎక్కువ ఉండిపోతున్నాయి. ఇంట్లో ఎవరం టీ పాలు తాగట్లేము కదా అసలుకి. ఒక మహాబేబీ ఎప్పుడో ఒకసారి పాలు తాగుతుంది. బట్ ఏంటంటే సమ్మర్ వచ్చిన దగ్గర నుంచి పెరుగు తోడు పెడుతున్నాను. కొన్ని పాలు ఎక్కువ ఉంటే మహాబేబీ ఉండి భగత్ తింటాడు కదా అనేసి సేమియా అయితే వేస్తున్నాను. ఇంట్లో ఉంటే అస్సలు పని చేసుకొని ఇవ్వట్లేరు అనేసి ఇంకా బయట వేసి జైల్లో వేసినట్టు మెస్ డోర్ని అయితే వేసేసినాయిగా. వాళ్ళు లోపల ఇంకా నేను లోపల వాళ్ళు ఇంకా బయట. డోర్ తీయవా అని మరియు అని అయితే వరుతా ఉన్నాడు. మీరు కూడా వినండి మరియు ముద్దు ముద్దు మాటల్ని. అని చూస్తే ఏమనిపిస్తుంది? సేమ్ తినవా చెప్పు. సత్తుపిండి సేమే ఎందుకు వద్దు? అస్సలుకి ఇష్టం. సత్తుపిండి తింటావా? సేమియా వేసినా కదా, సేమియా కొంచెం తింటే నాకు కడుపులంతా ఆగమాగం అయ్యబట్టే ఇక వామిటింగ్ వచ్చినట్టు అయింది. వామ్మో ఇక వెమ్మటే స్పైసీగా తినబుద్ధి అవుతుంది. పొయ్యి ఏమన్నా పట్టుకరాపో అంటే ఇక నాకు కావాల్సింది మిర్చీలే కదా. ఇంకా నాకు మిర్చీలు, వాళ్ళకి సమోసాని అయితే పట్టుకొని అయితే వచ్చిర్రు. ఇక ఇవైతే తీసుకురాగానే మా మహాబేబీ అయితే నాకంటే ముందే ఉరికొచ్చి కూర్చుంటుంది. జరంత కడుపులో స్పైసీ వేసినాక నిమ్మలమైంది కానీ అంతవరకు నాకైతే పానం అంతా ఆగమాగం అయింది. కళ్ళు తిరిగినట్టు అయ్యబట్టే, కక్కచ్చినట్టు అయ్యబట్టే. దేవుడా ఎందుకన్నా సేమే చేసి ఎందుకన్నా చేసిన దాన్ని వాళ్ళకి ఇచ్చినా అయిపోయి. నేను ఎంత తినలేదు తెలుసా, ఎంతో 2-3 బుక్కలు నోట్లో పెట్టుకొని అంతే. వామ్మో ఈ స్వీట్తో నాకు కష్టమే అవుతుంది. స్పైసీ తిన్నంత ఇష్టంగా నేను అస్సలు స్వీట్ తినలేను. నాకు కొంచెం ఈ పాలకోవ లాంటివి కొంచెం తిన్నానంటే చాలు ఇక లోపల అంతా ఎట్లెట్లనో అవుతుంది వామిటింగ్ వచ్చినట్టు. మీకు కూడా ఇట్లా స్వీట్ ఎవరికన్నా పడదా? పడకుంటే కామెంట్ చేయండి. నాకు ఒక్కదానికే ఇట్లా అవుతుందో ఇంకెవరికన్నా అవుతుందో తెలుసుకోవాలని ఉన్నది. ఇన్ కేస్ మీలో కూడా ఎవరికన్నా ఇట్లయితే మాత్రం కామెంట్ చేయడం అయితే అస్సలు మర్చిపోకండి గైస్. ఇంకా ఈ రోజు అయితే వ్లాగ్ ఇదే. నైట్ కూడా అసలు రైస్ తినట్లేము, ఇవే తిన్నాం కదా, ఇవే ఫుల్ అయిపోయింది. అసలు రైస్ తినాలని కూడా అస్సలు అనిపించట్లేదు. సో ఇంతవరకు వ్లాగ్ చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్, టేక్ కేర్, ఆల్ గుడ్ నైట్.